Hi, Godavari Gattu Meda director Subhash Chandra. This is his first film. Hi. Hi, sir. Subhash Chandra, Godavari Gattu Paina with Sumant Prabhas as hero. This movie starting, and I want to know about your background. Movies మీద ఇంట్రెస్ట్ ఎందుకు కలిగింది? హౌ ఈజ్ యువర్ జర్నీ బిఫోర్ కమింగ్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ? ఈ సినిమా జరగకముందు ఏమేమి జరిగింది తెలుసుకోవాలని. థర్డ్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు సార్ ఏలూరులో మా నాన్నగారు జురాసిక్ పార్క్ ద లాస్ట్ వరల్డ్ అనే సినిమా, ఇట్ వాస్ బ్యాక్ దెన్ 98 సార్. ఆ టైంలో డాడీ సాయి బాలాజీ అని థియేటర్లో చూపించారు సార్ సినిమా. ఆ సినిమా చూపించిన నాకు ఫస్ట్ సినిమా అదే సార్, థియేటర్లో చూడటం. అది ఏదో నాకు తెలియని ఒక అద్భుతం స్క్రీన్ మీద కనబడుతుంది సార్. డైనోసార్ తిరుగుతుంది, అరుస్తుంది. నాకు చాలా గొప్పగా అనిపించింది సార్ సినిమా అంటే. అప్పటి నుంచి నాకు చాలా ఇష్టం వచ్చింది సార్. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి నేను ఇంగ్లీష్ ఫిలిమ్స్ చూడటం ఎక్కువ స్టార్ట్ చేశాను సార్. అంటే మనకు అప్పుడు ఛానల్స్ ఎక్కువ లేవు కదా సార్, HBO, స్టార్ మూవీస్ ఇవి రెండే ఉండేవి. సో డాడీ ఇంగ్లీష్ వొకాబులరీ పెరుగుతుందని ద హిందూ న్యూస్ పేపర్ వేయించేవారు సార్. నేను అందులో థర్డ్ పేజ్లో ఆ రోజు టెలికాస్ట్ అయ్యే మూవీస్ అన్నీ వచ్చాయి సార్. అందులో HBO, స్టార్ మూవీస్లో ఏ మూవీస్ అయితే ఇంగ్లీష్ నాకు ఫేవరెట్గా వస్తున్నాయో అవి బాగా 2-3 కన్నా ఎక్కువ ఉంటే ఆ రోజు స్కూల్ ఏదో వంక చెప్పి మానేసి ఇంట్లో కూర్చొని సినిమా చూసేవాడిని సార్. అలా స్టార్ట్ అయింది సార్ ఇష్టం అనేది. ఎప్పుడైతే ఈ ఫిలిమ్స్ ఎక్కువ చూస్తున్నానో సార్, ఆ ఫిలిమ్స్ ఆ గ్రాండియర్ కానీ, అంటే అంత ఐకానిక్గా తీయటం కానీ, ఇవన్నీ చూసి అంటే ఇంత ప్రక్రియ ఎలా జరుగుతుంది, వాళ్ళ రోలింగ్ క్రెడిట్స్ ఒక 10 minutes ఇస్తారు సార్. ఆ రోలింగ్ వీళ్ళందరూ ఏం చేస్తారు, ఇవన్నీ తెలియని క్యూరియాసిటీ స్టార్ట్ చేసింది సార్. అప్పుడు ఒక పిచ్చోడికి ఇంకో పిచ్చోడి తోడులాగా ఇంటర్లో నాకు +1లో నా ఫ్రెండ్ ధీరజ్ అని కలిసాడు సార్. తనకి సినిమాలు పిచ్చి. తను మేమిద్దరం అలా సినిమాలు ఎవ్రీడే, నాకు నెలకొక సినిమా నుంచి వాడి వల్ల ఎవ్రీడే ఈవినింగ్ కాలేజ్ అవ్వగానే సినిమాకి వెళ్ళి ఇంటికి రావడం అలవాటు అయిపోయింది సార్. ఆ పిచ్చి కాస్త కొంచెం బీటెక్లో పెరిగింది. బీటెక్ చదువుతున్నప్పుడు తను ఒక గీతం యూనివర్సిటీకి షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్కి తను చూసి ఈ షార్ట్ ఫిల్మ్ మీద మనం తీద్దాంరా. నేను అప్పటికి కాలేజ్కి ఎడిటింగ్, పోస్టర్ డిజైన్స్ ఇవన్నీ నేను చేసాను సార్. సో నీకు టెక్నికల్ ఐడియా ఉంది, మన స్టోరీ ఒకటి రాసి సరదాగా తీద్దాము అని చిన్న సైబర్ షాట్తో ఈ జర్నీ స్టార్ట్ అయింది సార్. అలా వీ మేడ్ మోర్ దెన్ 100 షార్ట్ ఫిల్మ్ చేసాం సార్. అలా నేర్చుకుని ఆ తర్వాత ఇంకొంచెం సినిమా తాలూకా గ్రామర్ అవి తెలియాలి అని ఫిలిం స్కూల్లోకి వెళ్ళి ఫిలిం స్కూల్ నుంచి బయటకు వచ్చి అప్పటి నుంచి సినిమా ట్రయల్ చేస్తూ ఇదిగోండి ఇలా ఈ సినిమా సార్. 100 షార్ట్ ఫిల్మ్స్ అన్నారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు షార్ట్ ఫిల్మ్స్? ఆ 100లో ఎవరిని పెట్టి తీశారు సార్? ఎనీ పాపులర్ నేమ్స్? ఎస్ సార్, 2008 నుంచి బీటెక్ చదువుతున్నప్పటి నుంచే స్టార్ట్ చేసాం సార్. మేము ఆల్మోస్ట్ ఫస్ట్ ఇయర్ ఆ టైం నుంచే. అయితే మా ప్రొడక్షన్ నుంచి వచ్చిన యాక్టర్స్లో కొంతమంది రాజ్ తరుణ్, నరేష్ అగస్త్య, చాందిని చౌదరి, ప్రియాంక జవల్కర్, అనన్య నాగల్లా వీళ్ళందరూ ఉన్నారు సార్. సో వీళ్ళందరూ మా ప్రొడక్షన్ నుంచి వచ్చారు, ఇంట్రడ్యూస్ చేశాము. అలాగే టెక్నీషియన్స్ అంటే బ్యాక్ అండ్ మ్యూజిషియన్స్ కానీ, లిరిసిస్టులు కానీ, దినేష్ గౌడ్ కక్కర్లా అని తను కానీ, మ్యూజిషియన్స్ కానీ వాళ్ళు వెనకాల బ్యాక్గ్రౌండ్ అంటే ఇప్పుడు చాలామంది కీబోర్డ్ ప్లేయర్స్ ఉంటారు కదా సార్, అలా మా షార్ట్ ఫిల్మ్ చాలా మంది చేసిన వాళ్ళు, నాగవంశీ గారు కానీ సేమ్ మ్యూజిక్ డైరెక్టర్ సార్. ఇక్కడ ఈ సినిమాకి కూడా మేమందరం అలా కలిసి ఇండస్ట్రీలోకి వచ్చాం సార్. అంటే మీరు తెలుగు స్టేట్స్లో షార్ట్ ఫిల్మ్ సీన్ అనేది అదే టైంలో స్టార్ట్ అయింది, లేట్ 2000s లో, అంటే 2008-9లోనే స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి ఒకప్పుడు షార్ట్ ఫిల్మ్స్ అనేవి ఫిల్మ్ డైరెక్టర్కి ఏమన్నా చూపించుకోవాలి, నేను ఈ వర్క్ చూపించుకోవాలి అంటే ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి షార్ట్ ఫిల్మ్స్ చూపించడం అనేది ఒక ట్రెండ్ నడిచింది. ప్రాబబ్లీ కోవిడ్ ముందు వరకు అది నడిచింది. అండ్ చాలా మంది షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్ పెద్ద డైరెక్టర్స్ అయ్యారు తెలుగులో. ఈ ఒక వేవ్ని మీరు ఎందుకు యూటిలైజ్ చేసుకోలేకపోయారు? బికాజ్ యు ఆర్ వన్ ఆఫ్ ద ఫ్రంట్ రన్నర్స్ అన్నట్టు. యాక్చువల్లీ ఏం జరిగిందంటే సార్, 2013లోనే ఫస్ట్ రామ్మోహన్ గారి నుంచి కాల్ వచ్చింది సార్. ఉయ్యాల జంపాల అష్టాచమ్మ ప్రొడ్యూసర్ గారు. ఆయన కాల్ చేసి మీ ప్రజెంటేషన్ చాలా బాగుందమ్మా, సో మీరు సినిమా తీయటానికి ఇంట్రెస్ట్ ఉంటే రండి అని. మేము చాలా సరదాగా తీస్తున్నాం సార్ సినిమా అనేది ఇష్టంతో. ఏదైనా సినిమా చూసి ఆ సినిమాని అనలైజ్ చేసుకుంటూ నేను నా ఫ్రెండ్ దీన్ని ఇంకా బెటర్గా చేస్తే ఎలా ఉంటుందని కొన్ని స్పూఫ్స్ కూడా చేసేవాళ్ళం సార్ ఆ రోజుల్లో. ఇలా చేసుకుంటున్నప్పుడు మాకు నిజానికి సినిమా గ్రామర్ అనేది మాకేం తెలియదు సార్. అట్లా సినిమాటిక్ టెక్నికల్గా ఎలా ఏంటి అనేవి ఏమీ తెలియదు సార్. ఏదో చేతిలో సైబర్ షాట్ ఉంది, దాని తర్వాత హ్యాండిక్యామ్ ఉంది, దాని తర్వాత 5Dలు వచ్చాయి, ఈ 550Dలు, వీటితో తీసేస్తున్నాం. కానీ మాకు ట్రూ ఫిలిం మేకింగ్ ఏంటి, అసలు గ్రామర్ ఏంటి అనేది మాకు తెలియదు సార్. అది తెలుసుకుందామని అనుకున్నాం సార్. అందుకోసం ఫిలిం స్కూల్కి వెళ్ళి స్టార్ట్ చేసాం సార్.
ఆయన ఎక్కడ ఫస్ట్ చేశారు ఫిల్మ్ స్కూల్? ఎల్వి ప్రసాద్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ అకాడమీ, చెన్నై సార్. సో రామ్మోహన్ గారు అడిగినప్పుడు ఇదే చెప్పారు సార్, మేము సినిమాలు ఏవో తీస్తున్నాం కానీ దాని ట్రూ నేచర్ ఏంటి, అసలు గ్రామర్ ఏంటి నాకు తెలియదు. ఒక సేయింగ్ ఉంటుంది కదా సార్, ఇఫ్ యూ వాంట్ టు బ్రేక్ ద రూల్స్ నో దెమ్ ఫస్ట్ అని. సో నేను అది నమ్మాను సార్. సో తెలుసుకుని వాటిని ప్రాపర్గా యూజ్ చేయాలి, లేదా వాటిని కొత్త కోణంలో మనం బ్రేక్ చేయాలి అనే తీరులో తెలుసుకుని వచ్చి అప్పటి నుంచి ట్రయల్ చేసాం సార్. చాలా ట్రయల్ చేసాము. సో సుజిత్ గారు కానీ, తరుణ్ భాస్కర్ గారు, పవన్ సాధినేని గారు, హుస్సేన్ షాకిర్ గారు, మేమందరం ఒకే టైంలో సార్, మంచి ఫ్రెండ్స్ కూడా. మా 100 షార్ట్ ఫిల్మ్కి వీళ్ళు నలుగురు వచ్చి ఒక్కొక్క సీన్ డైరెక్ట్ చేశారు సార్. లైక్ వి ఆల్ ఆర్ లైక్ గుడ్ ఫ్రెండ్స్ ఇప్పటికీ కూడా. సో ఆ కోవల్ ఏంటంటే మేబీ నాకు ఒక స్టోరీ టెల్లింగ్ సరిగ్గా రాదు సార్, ఫస్ట్ నరేషన్ సరిగ్గా రాదు, నేను అంత బాగా ప్రజెంట్ చేసుకోలేను సార్. ఐ కెన్ మేక్ ఎ ఫిల్మ్ బట్ నరేషన్ నాకంత ప్రాపర్గా నేను చేయలేను సార్. అందుకనే మా ప్రొడ్యూసర్కి ఆల్మోస్ట్ 8 గంటలు చెప్పాను సార్ కథని, ఆయన 8 గంటలు ఓపిక్గా విన్నారు. మేబీ దట్ ఈస్ ద వన్ రీజన్ ఇంకా ఇంత డిలే అవ్వడానికి. అండ్ ప్రయత్నాలు అయితే నేను ఎప్పుడు ఆపలేదు సార్, ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ముందు ఏమన్నా చేసి సక్సీడ్ అవ్వబోయి ఆగిపోయినాయి? ఎస్ సార్, 2 ప్రాజెక్ట్స్ సార్. ఫస్ట్ ప్రాజెక్ట్ అయితే లక్ష్మీ మంచు గారి దగ్గర ఉన్నాం సార్, ఆల్మోస్ట్ 1.5 year ప్రీ ప్రొడక్షన్ అంతా చేసాము. బట్ ఆ సినిమా మొత్తం సియాటిల్లో తీయవలసింది ఉందన్నమాట. ఆ టైంలో యాక్చువల్గా ప్రెసిడెన్సీ మారి అక్కడ, సో అక్కడ వీసాస్ ఇష్యూస్ అయ్యాయి, అలా కొంచెం డిలే జరిగింది. సో మాకు టైం కొంచెం ఎక్కువ అవుతుందని చెప్పి బయటకు వచ్చి మళ్ళీ ఇంకో కొత్త కథ రాసి, ఇండియాకి తగ్గట్టుగా ఒక కథ రాసి అది తీయటం జరిగింది సార్. ఆ ప్రొడ్యూసర్ ఎన్ఆర్ఐ ప్రొడ్యూసరు, ఆయన ఏంటంటే ఆయన జాబ్ చేస్తూ సంపాదించుకుని డబ్బులు పెట్టేశారు అనమాట. చాలా కాంప్లికేషన్స్తో ఫినిష్ చేశాను సార్ ఫిల్మ్. ఎందుకంటే కోవిడ్ కూడా మాకు 2 waves ఎఫెక్ట్ అయ్యింది. అది ఇండియా మొత్తం 48 లొకేషన్స్లో తీసాం సార్, యూనిక్ లొకేషన్స్. ఇట్స్ మోర్ లైక్ జవ్వి మెట్ సినిమా అర్బన్ ఫిల్మ్ ఎలా ఉంటుంది సార్, అర్బన్ లవ్ స్టోరీ ఆ స్టైల్లో ఉంటుంది. కానీ అది ఇంకా రిలీజ్ అవ్వలేదు సార్. సినిమా కంప్లీట్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ ఇంకొక 10-15 రోజులు పని ఉంది సార్. అది కూడా రెడీగా ఉంది సార్. మేబీ ఇది రిలీజ్ అయ్యాక అది రిలీజ్ అవుద్దేమో సార్. రైట్. సో ఈ గోదావరి గట్టు పైన స్టోరీ ఎలా రాసుకున్నారు అండ్ కాస్టింగ్ ఈ ప్రాసెస్ అంతా ఎలా జరిగింది సార్? యాక్చువల్లీ ఈ స్టోరీ సార్, మా బాబాయ్ గారు ఉన్నారు సార్, మా డాడీకి రెండో తమ్ముడు. ఆయన కానీ మా నాన్నగారు కానీ వీళ్ళిద్దరికి ఆడపిల్లలు అనమాట. మిగిలిన బాబాయిలందరికీ అబ్బాయిలే. వీళ్ళ ఆడపిల్లల్ని చాలా అతిగా ప్రేమిస్తారు సార్. నేను చిన్నప్పటి నుంచి చూశాను, మరి ముఖ్యంగా మా బాబాయ్. సో మా బాబాయ్ ఆడపిల్ల పుట్టేంత వరకు చాలా ఆకతాయితనంతో ఉండేవారు సార్. ఎప్పుడైతే ఆడపిల్ల పుట్టిందో చాలా బాధ్యతగా అయిపోయారు సార్. అప్పటి నుంచి ఆయన తీరు కానీ, ఆయన మాట్లాడే తీరు కానీ, ఆయన నేచర్ కానీ కంప్లీట్ మారిపోయింది. సో ఇది నేను దగ్గరుండి చూశాను సార్. ఆయన చనిపోయారు 2017-18లో ఆయన చనిపోయారు సార్. అది నాకు చాలా ఇంపాక్ట్ చేసింది సార్. ఆయన ప్రేమని దగ్గరగా నేను చూశాను. అంత ప్రేమించే తండ్రి, అంత ప్రేమించే కూతురు, అలాంటి సిట్యుయేషన్లో ఇలాంటి ఒక వ్యక్తి మధ్యలో వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అనే సిట్యుయేషన్. ఇది కొత్త కథ ఏం కాదు సార్. నువ్వే ఇలాంటి అన్ని సినిమాలు, ఆకాశవంతి ఇవన్నీ చూసినవే. కానీ ఏంటంటే రిలేటబిలిటీ, న్యాచురల్గా మన ఇంట్లోనో పక్కింట్లో జరుగుతున్నట్టుగా తీసాం సార్. దీనికి క్యాస్ట్ సార్. సో ఫస్ట్ సుమంత్ ప్రభాస్ని తీసుకుంటే సార్, మేము యంగ్ యాక్టర్స్ని చూస్తున్న టైంలో జాహ్నవి నారంగ్ గారు, సునీల్ నారంగ్ వాళ్ళ డాటర్, సుమంత్ అని సజెస్ట్ చేశారు సార్. మీరు ఈయన చూసారా అని. మేము డైరెక్ట్గా పరిచయం కాదు కానీ సార్, ఇండైరెక్ట్గా మేము ఇద్దరం ఫ్రెండ్స్. మా ఇద్దరికి, తను షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు నేను షార్ట్ ఫిల్మ్ చేసి, మా మ్యూజిక్ డైరెక్టర్ ఇద్దరికి సేమే. అలా నాగవంశీ గారు, అలా మా ఇద్దరికి ఒక ఇండైరెక్ట్ పరిచయం ఉంది సార్. సో ఎప్పుడైతే నేను వెళ్ళి, తను అప్పటికే కథలు చూస్తున్నారు సార్, 85 స్క్రిప్ట్స్ ఎన్నో విన్నారు. నేను తనకి వెళ్ళి, తనేమో ఒక ఈడియట్లో రవితేజ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ చూస్తున్నారు. నేను వెళ్ళి కంప్లీట్ ఆఫ్ బీట్లో, అసలు ఈ సినిమాలో మీరు ఆ స్టైల్ ఉండకూడదు, ఆ టోన్ ఉండకూడదు, అండర్ ప్లే చేయాలని చెప్పాను సార్. మేబీ హీ లైక్ దట్ క్యారెక్టర్, హీ లైక్ దట్ ఎమోషన్స్, దట్స్ హౌ హీ కేమ్ ఇన్ టు ద ఫిల్మ్. నెక్స్ట్ జగపతి బాబు సార్, అది మాత్రం సునీల్ నారంగ్ గారు సజెస్ట్ చేశారు సార్. నేను ఎవరు అనుకుంటున్నప్పుడు సునీల్ నారంగ్ గారు చెప్పారు, సార్ అయితే బాగుంటుందమ్మా, మంచిగా మీకు ఓకే అయితే సార్తో మాట్లాడతాను. సార్ ఫస్ట్ వెళ్ళి చెప్పినప్పుడు సింపుల్గా చెప్పాను, కథ నచ్చితే ఓకే మనం చేద్దామని చెప్తానమ్మా, లేదంటే షేకండ్ నుంచి ఓకే గుడ్ బై అని చెప్తాను, ఇంకా నన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పారు సార్. ఒక 1/2 hour సార్కి నరేషన్ ఇచ్చాను, ఆయనకి నచ్చింది, అలా ఆయన ఆన్బోర్డ్ అయ్యారు సార్. అది దట్స్ హౌ ఈ అంతా జరిగింది. రైట్. మీరు జాహ్నవి నారంగ్, సునీల్ నారంగ్ అంటున్నారు. ఏషియన్ ఫిల్మ్స్ కి ఈ సినిమాకి ఏమైనా సంబంధం ఉందా? ఉంది సార్, ఏషియన్ ఫిల్మ్స్ ప్రెజెంటింగ్ సార్ ఫిల్మ్. ఓకే. సో మా ప్రొడ్యూసర్ గారు అభినవ్ రావు గారు, ఆయన సునీల్ నారంగ్ గారు రెస్టారెంట్ బిజినెసెస్లో పార్ట్నర్స్ సార్.
అలా వాళ్ళిద్దరికి పరిచయం ఏర్పడింది సార్. అంటే జనరల్గా టౌన్స్లో వాటిల్లో చూస్తుంటాం, ఇటువంటి ఆబ్వియస్లీ పేరెంట్స్ ఒప్పుకోరు, దాని ద్వారా ఈ ట్రయాంగులర్ లవ్ స్టోరీ, ట్రయాంగులర్ స్టోరీ బేసికలీ ఆన్ రిలేషన్షిప్, అది ఎలాగా అన్నీ కరెక్ట్గా జరిగినాయి అనేది, హౌ దిస్ బాయ్ కన్విన్సెస్ జాదుబాబు అనేది సినిమా. కరెక్ట్. ఇటువంటి సబ్జెక్ట్స్ రాలేదు, అండ్ పల్లెటూరు సబ్జెక్ట్స్ తీయటం చాలా కష్టం. ఈ ఆస్పెక్ట్లో మీరు చేసుకున్న హోంవర్క్ కానీ ఏమైనా ఉందా? మా సొంతూరు, మా నాన్నగారిది వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ర్యాలింగ్ అనే ఊరు సార్. సో నేను మ్యాక్సిమం పెరిగిన ఊరు అదే సార్. అంటే పండగలంటే మాకు మా ఊరే. మా అమ్మగారిది భీమవరం సార్. సో మా పండగలంటే ఆ 2 ఊర్లో తిరుగుతూ ఉండేవాళ్ళం సార్. అలా చూసి నాకు అక్కడ ఉన్న మనుషులు వాళ్ళందరినీ బాబాయ్, పిన్ని, అత్త, మామయ్య ఇలా పిలుచుకోవడం అలవాటు సార్. సో ఇక్కడున్న ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉంది కదా సార్, మీ వెనకాల ఆస్కార్ గ్యాంగ్ అని, వీళ్ళందరి క్యారెక్టర్స్ కూడా అక్కడ చూసే నేను ఇన్స్పైర్ అయ్యాను సార్, వాళ్ళ ట్రైట్స్ అవన్నీ కూడా. సో ఆ రకంగా నేను విలేజ్ అంబియన్స్ని బాగా క్యాప్చర్ చేయగలిగాను సార్. నేను చిన్నప్పటి నుంచి ఆ ఊరిలో ఉన్న పొలాలు, డే మార్నింగ్ నుంచి నైట్ వరకు వెళ్ళే సన్ రైజ్ టు సన్సెట్, మంచు నుంచి నైట్ అయినాక క్లియర్ స్టార్స్, ఇవన్నీ దగ్గరుండి నేను చూసేవాను సార్. ఎందుకని అవన్నీ క్యాప్చర్ చేసి ఒక మంచి ఫిలింలో పెట్టకూడదు అని అనుకున్నాను సార్. అలా ఈ సినిమా ఒకటి వన్ ఆఫ్ ద రీజన్ రావడానికి. నేను తీసిన షార్ట్ ఫిల్మ్స్ ఒక డాక్యుమెంటరీ తీశాను సార్, ఏ విలేజ్ నేమ్ రాలింగి అని. అందులో మా విలేజ్ మొత్తాన్ని క్యాప్చర్ చేశాను సార్. అదే కొంచెం చిన్న హ్యాండీక్యామ్ నుంచి పెద్ద కెమెరాలో అరీ సూపర్ 35లో క్యాప్చర్ చేశాను సార్. అంతే, అదేమి నాకు కొత్త కాదు సార్. అంటే నిజానికి పెద్ద హోంవర్క్ చేయలేదు సార్. లొకేషన్ వైజ్ కానీ ఇవన్నీ అన్నీ మా సొంతూరులే, అక్కడే షూట్ చేసాం. ర్యాలింగి, భీమవరం, అత్తిలి, వేల్పూర్లోనే షూట్ చేసాం. సో నాకు అక్కడేం స్ట్రెస్ అవ్వలేదు సార్. వాళ్ళు మా ఊరి వాళ్ళు కూడా బాగా కోఆపరేట్ చేశారు. ఆ విషయంలో నేను పెద్ద హోంవర్క్ చేయలేదు. స్క్రిప్ట్ మాత్రం హోంవర్క్ చేశాను సార్. మీరు అన్నట్టు ఇలాంటి కథ, ట్రయాంగిల్ లవ్ స్టోరీలు ఇవి వస్తూ ఉంటాయి సార్. మనం ఎంత కొత్తగా రిలేటబుల్గా చెప్పాలి అనే విషయంలో హోంవర్క్ చేశాను సార్. ఇట్స్ మోర్ లైక్ మన ఇంట్లో జరిగిన ఫీలింగ్ వచ్చింది అనుకోండి సార్, మనకి నచ్చుతుంది. అది మన పక్కింట్లో ఇలాంటి సిట్యుయేషన్ జరుగుతుంది అనుకోండి, మనకు నచ్చుతుంది. ఆ రిలేటబిలిటీ తేవడానికి ప్రయత్నించాను సార్. ఆ ప్రాసెస్లోనే హీరోయిన్ని కూడా అలాగే తీసుకున్నాను సార్. తిని ఏంటంటే ఒక జస్ట్ ఇంజనీరింగ్ గోయింగ్ గర్ల్, ఒక మన మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్లో అమ్మాయి ఉంటే, ఒక క్రిస్టియన్ ఆడపిల్ల ఉంటే ఎలా ఉంటుంది అన్నది చూసి ఆ కళ్ళు కానీ అలా ఉండేలా తీసుకుని, యాక్టింగ్ బాగా చేసే అమ్మాయిని ఆడిషన్స్ త్రూ తీసుకుని సెలెక్ట్ చేశాను. ఎక్కడ ఫైండ్ చేశారు? ఎగ్జాక్ట్లీ సార్, ఆడిషన్స్ పెట్టాం సార్. చాలామంది ప్రొఫైల్స్ వచ్చి ఒక్కొక్కరిని ఆడిషన్ చేస్తున్నప్పుడు తిను చెన్నై బేస్డ్, అంటే బార్న్ ఇన్ మలయాళం, కొచ్చిలో బార్న్ అయ్యారు, కానీ పెరగటం అంతా చెన్నై. తిను ఆడిషన్కి వచ్చారు సార్. 2 సీన్లు ముందే పంపించాను సార్, ప్రిపేర్ అయ్యండి ఆడిషన్ చేద్దామని. వచ్చినప్పుడు ఎంటైర్ సీను తెలుగులో మొత్తం చేస్తారు సార్ సీన్. నేను షాక్ అయ్యాను సార్. 2వ సీన్ కూడా హాఫ్ చేశారు, అది హెవీ డైలాగ్స్ సార్. ఈ హాఫ్ వరకు నేను తెలుగులో చేసి రెస్ట్ ఆఫ్ తమిళ్లో చేయనా అని అడిగారు సార్. అప్పుడు అర్థమైంది, వెరీ గుడ్ మెమరీ పార్థానికి అని. అప్పుడు తను తీసుకుందాం డిసైడ్ అయింది సార్. సెకండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఐస్ సార్, వెరీ పవర్ఫుల్ ఐస్ తినవి. తిను ఇలా లేచి తల ఎత్తి ఇలా కళ్ళు పెట్టి చూసారంటే నేను చాలా డైలాగ్స్ మైనస్ చేస్తాను సార్, అంటే రిమూవ్ చేస్తాను, ఐస్తో మాట్లాడేసేది. ఎందుకంటే తను భరతనాట్యంలో తన 10 years ప్రావీణ్యం ఉంది తనకి. దానివల్ల చాలా మాటలు లేకోకుండా ఎక్స్ప్రెషన్స్తో కన్వే చేసేది, విచ్ తనకి చాలా హెల్ప్ అయింది సార్. నాకు డైలాగులు తగ్గించారని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ యాక్ట్ చేసేవారు సార్ తను. అలా ఈ ట్రైలర్స్లో వీటిలో సుమంత్ ప్రభాస్ డైలాగ్ డెలివరీ న్యాచురల్గా, అంటే లోకల్ డైలెక్ట్ బాగా పట్టుకోగలిగాడు డిస్పైట్ బీయింగ్ ఫ్రమ్ తెలంగాణ. ఏమి హోంవర్క్ చేశారు అతన్ని సార్? ఫస్ట్ ఈ కథ చెప్పినప్పుడు సార్ సుమంత్ అన్న నేను అన్నీ ఓకే, స్లాంగ్ నాకు వస్తుంది అంటావా అని అడిగారు సార్. నేను బిలీవ్ చేసింది యాక్టర్ని సార్. యాక్టర్ పనే అది, జాబ్ అది. లైక్ ప్రతి స్లాంగ్, ఏ స్లాంగ్ అయితే స్లాంగ్ నేర్చుకోవటం. తను ఎంటైర్ ఫిల్మ్ని 3 times రిహార్స్ చేశాడు సార్, అలాంగ్ విత్ నిధి. ఇద్దరు కలిపి 3 సార్లు ఎంటైర్ ఫిల్మ్ రిహార్స్ చేశారు సార్. డైలాగ్ మొత్తం సినిమాని డైలాగ్ వెర్షన్స్తో, డైలాగ్ టు డైలాగ్ అయిపోయిన తర్వాత కూడా సార్ నేను ఒక 10-15 రోజుల ముందే భీమవరం పంపించేశాను సార్, సినిమా షూటింగ్ ముందే. అక్కడ నా స్నేహితులు ఉన్నారు సార్, వాళ్ళ ఇంట్లో ఉండేవారు. వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళతో మాట్లాడమని చెప్తుండాను, వాళ్ళతో తిరుగు, వాళ్ళతో మాట్లాడు. వీలైతే ఏ ఆటో డ్రైవర్ ఉంటే ఆటో డ్రైవర్లో ఎక్కేసి వాళ్ళతో మాట్లాడుతూ ఉండాను. ఆ స్లాంగ్ కొంత అర్థం అవుతుంది, నీకు తెలుస్తుంటుంది, వాడుక పదంలోకి వస్తుంది అని. అలా ఎప్పుడైతే తను అక్కడికి వెళ్ళారో సార్, అది ఎక్కువ బాగా ప్రాక్టీస్ చేసుకున్నారు. అండ్ ఇంకోటి సార్, స్లాంగ్ ఇన్స్ట్రక్టర్ని మేము సెట్లో పెట్టాము సార్, విజయ్ అని తను పెట్టాం. తను ఎప్పటికప్పుడు తిని ఏదైనా ఒక్క వర్డ్ తప్పకపోయినా వెంటనే చెప్పేవారు సార్. దానివల్ల తినకి చాలా హెల్ప్ అయింది. సేమ్ టైం నేను రిహార్స్ 3 times వదిలేను సార్.
ఎవ్రీడే ముందు రోజు నైట్ రేపు సీన్ అనగా ఈరోజు అద్దం ముందు అలా ప్రాక్టీస్ చేస్తూ ఉండేవారు సార్. చేశానా ఇది ఒకసారి చేశాను చూడండి కరెక్ట్గా ఉందని ముందు రోజు నైటే అప్రూవల్ తీసుకునేవాడు అనమాట. ఇట్ జస్ట్ లైక్ ఆ లొకేషన్కి వెళ్ళి అది పర్ఫామ్ చేయటమే అంతే. దానివల్ల 100% మాట్లాడాడని చెప్పలేను కానీ సార్, కానీ చాలా వరకు తను తీసుకురాగలిగారు సార్. తను తీరే అన్న ఏందన్నా ఎట్లున్నావునా ఇట్లా ఉండేది కాస్త ఏమోయా ఎలా ఉన్నావు ఇలా మారింది సార్. అది నిజంగా నేను కూడా షాక్ అయ్యాను సార్. ఫెంటాబులస్ జాబ్ చేశారు సార్ దీనికి. ఈ మధ్య మూవీస్ పూర్తిగా బాగుండే తప్పితే ఆటలేదు. కొంచెం బాగుండి ఇంతకుముందు కొంచెం బాగున్నాయి కొంచెం బాగాలేదన్నా కూడా నడిచేవి. ఇప్పుడు కరెక్ట్గా ఉండాలి సినిమా, లేదంటే పీపుల్ ఆర్ నాట్ కమింగ్ టు ద థియేటర్స్. ఇంత టఫ్ కాంపిటీషన్ అంటే నాట్ ఫ్రమ్ ద అదర్ మూవీస్ బట్ ఫ్రమ్ ద ఆడియన్స్ దగ్గర నుంచి అంత రెసిస్టెన్స్ ఉంది. సినిమా బాగుందంటేనే వస్తున్నా. సో బాగుంది అన్న సినిమా తీసే అన్న కాన్ఫిడెన్స్ మీలో కనిపిస్తుంది. సో మీ గట్ ఫీలింగ్ ఏంటి? మీరు సినిమా చూస్తుంటారు సార్. నేను ఎప్పటి నుంచి నమ్మేది ఒక్క సిద్ధాంతమే సార్, ఎన్ని జనరేషన్స్ మారినా మాత్రం మనుషుల మధ్యలో ప్రేమ మాత్రం ఎప్పుడు మారదు సార్. అది తల్లిదండ్రుల మధ్యలో అవ్వచ్చు, తల్లిదండ్రులు పిల్లలు, స్నేహితులు, బ్రదర్ అండ్ సిస్టర్, బ్రదర్స్, ఏదైనా అవ్వచ్చు. ఇందులో ప్రేమ అనేది కామన్ సార్. నేను జస్ట్ ఏంటంటే ఒక తండ్రి కూతుర్ల ప్రేమ, ఒక ప్రేమికుల మధ్యలో ప్రేమని రిలేటబుల్గా చూపించాను సార్. అందుకనే నాకు ఎందుకో మా ఊర్లో తీయటము, ఆ లొకేషన్స్ నాకు పరిచయం ఉండటం, ఆ క్యారెక్టర్స్ అన్ని నేను ఆల్రెడీ ముందే చూడటం వల్ల ఆ పేపర్ మీద నుంచి స్క్రిప్ట్ మీదకి విజువల్కి నేను అనుకున్న దానికన్నా చాలా బెటర్గా వచ్చింది సార్. యూజువల్లీ అంటూ ఉంటాం కదా సార్, పేపర్ మీద కన్నా కొంచెం ఖచ్చితంగా తక్కువ వస్తుంది మనం ఎంత అనుకున్నా. అది ఎంత నిజమైనప్పటికీ సార్ యాక్టర్స్ ఆ లొకేషన్స్ వల్ల ఆ ఇంపాక్ట్ ఎందుకు తెలియకుండా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది సార్. నేను నమ్మిన ఎమోషన్స్ ప్రాపర్గా ల్యాండ్ అయ్యాయి సార్. దానివల్ల నాకు ఆ కాన్ఫిడెన్స్ ఎక్కువ వచ్చింది సార్. ఆ ఫన్ ప్లస్ ఎమోషన్స్ అంటే మీరు ఒక సీన్ చూసి ఎంత ఎమోషనల్ అవుతారో ఆ ఎండ్కి వచ్చేటప్పటికి ఒక చిరునవ్వు ఉంటుంది సార్ ఎండ్లో, ఒక చిన్న ఫన్ అలా చేసి క్లోజ్ చేసేలాగా ప్రతి సీన్ ప్లాన్ చేసుకోవడం వల్ల రైట్ ప్లేస్లో ల్యాండ్ అయ్యని నాకు అనిపిస్తుంది సార్. రేపు జనాలు చూసి చెప్పాలి సార్. అలా విలేజ్ లవ్ స్టోరీస్ అనేవి చాలా తక్కువ వస్తుంటాయి సార్. క్లిక్ అయితే మంచి క్లిక్ అవుతాయి. ఉయ్యాల జంపాల ఒకటి, దెన్ రీసెంట్గా ఏమీ రాలేదు అసలు. పోస్ట్ కోవిడ్ ఏమైనా వచ్చినాయి తెలుగులో విలేజ్ లవ్ స్టోరీస్? ఆయి ఒక్కటి వచ్చింది రైట్, అదొకటి. దాని ముందు రాజావర్ అనేవారు బిఫోర్ కోవిడ్. యా, ఆయి రాజావారు రానివారు ఆర్ మోర్ లైక్ లవ్ స్టోరీస్ కంబైన్డ్ విత్ బడ్డీ కామెడీస్, ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ వల్ల కూడా చాలా వర్కౌట్ అయింది సినిమాలో. ఈ ఫిల్మ్ కూడా అదే బడ్డీ కామెడీ బాగున్నట్టుంది. అవును సార్, ఆ గ్యాంగే సార్. యాక్చువల్లీ వాళ్ళందరి పేర్లు కూడా ఆర్తోనే స్టార్ట్ అవుతాయి. రాజు, రాము, పెట్టారు అలా సరదాగా సార్. ఆస్కార్ అనే ఒక గ్యాంగ్ వస్తుంది కదా సార్, అది ఐడియా ఇచ్చింది కూడా జగపతి బాబు సార్. నేను R5 గ్యాంగ్ అని రాసుకున్నాను సార్. R5 గ్యాంగ్ సరదాగా ఉంటుందని సార్. అది చూసి నేను రాజమౌళి ఆస్కార్ విన్నర్ అయినప్పుడమ్మా నేను యు ఆర్ అన్ ఆస్కార్ విన్నర్ అని చెప్పి ఆర్ని RRRలో పెట్టారట, ఇన్విటెడ్ కామర్స్ పెట్టి సార్కి ఆ మెసేజ్ పెట్టారట. ఇది ఏమన్నా ఇది ఇంక్లూడ్లో చేయొచ్చేమో చూడండి అమ్మ అని సార్ సజెషన్ ఇచ్చారు సార్ కథ చెప్పినప్పుడు. అప్పుడు ఈ గ్యాంగ్ మొత్తాన్ని 5 పేరు ఆర్లతో స్టార్ట్ అయింది కాబట్టి ఆ ఆస్కార్లో 3 hours ఇంకో 2 hours యాడ్ చేసి ఆస్కార్ గ్యాంగ్ అని పెట్టాను సార్. ఆ ఫన్ ఉంటుంది సార్, రిలేటబుల్ ఫన్. అది కూడా ఎలా అంటే సార్ చెప్పాను కదా, మా ఊర్లో రకరకాల వ్యక్తిత్వాన్ని చూస్తాం సార్. ఒకరికి వయసు ఎక్కువ పడినా సరే పెళ్ళి అవ్వకపోవటం, ఒకడు ఏ అమ్మాయిని చూసినా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం, ఒకటి వీళ్ళందరూ సిట్యుయేషన్లో నలిగిపోతూ ఉంటాం, ఒకడికి సిట్యుయేషన్ ఏదైనప్పుడు వాడికి సెలబ్రేషన్ ఈవెంట్, ఏదైనా నేను సెలబ్రేట్ చేసుకుంటాను. ఇలాంటి మనుషులు మనం చూస్తాం సార్. అది తెర మీదకి వచ్చినప్పుడు ఆ ఫన్ అనేది మనం రిలేటబుల్గా ఉంటుంది అనేది నమ్మాను సార్. అది ఎగ్జాక్ట్గా ఆ గ్యాంగ్ తీసుకొచ్చారు. చాలా అల్లరి సార్, వీళ్ళని కంట్రోల్ చేయడం చాలా కష్టమయ్యేది. సెట్ అంతా అల్లరి చేస్తూనే ఉండేవారు ఈ 5 కలిసి. ఈ 5 మీరు ఏ ఆర్కి సూట్ అవుతారు? నేను లేదు సార్, యాక్చువల్లీ నేను రాజుకే సూట్ అవుతానేమో. మన లీడ్ సుమంత్ రాజుకే సూట్ అవుతానేమో. ఎందుకంటే కొంచెం నేను బయట చాలా ఇంట్రోవర్ట్ సార్, చాలా కామ్. మేబీ మనం ఏంటో అదే మన కథల మీద రిఫ్లెక్ట్ అవుతుంది కదా, మేబీ అదే క్యారెక్టర్ తను చెప్పాను అనమాట. మేము ఫేమస్లో ఒకటి ఉంటుంది సార్ డైలాగ్, వీడు ఎంత ఫేమస్ తెలియదు కానీ నేను కొట్టక మాత్రం మస్తు ఫేమస్ అవుతాడని. ఈ సినిమాలో కొట్టినా సరే కామ్గా ఉండాలి సార్ తను. మేబీ నా నేచర్ అది వల్ల తనకి ఆ క్యారెక్టర్ నేను రాయగలిగానేమో సార్ అలా. సో మీరు ఒకటి ట్రావెల్ ఫిల్మ్ చేశారు, ట్రావెల్ లవ్ స్టోరీ బేసికలీ.
దిస్ వన్ ఈజ్ విలేజ్ అవును సార్. లవ్ స్టోరీ. సో లవ్ స్టోరీ ఈజ్ కామన్ ఇన్ యువర్ ఫిల్మ్స్. నాకు స్వతహాగా హారర్ థ్రిల్లర్స్ చాలా ఇష్టం సార్. నాకు హుస్సేన్ షా కిరణ్ గారి ఫిల్మ్స్ ఉంటాయి, షార్ట్ ఫిల్మ్స్, 1 గంట, అవన్నీ నాకు చాలా ఇష్టం సార్. అంటే ఒక షార్ట్ ఫిల్మ్ మేకర్స్ కూడా ఒక థ్రిల్లర్స్ బాగా ప్రజెంట్ చేస్తారండి. నాకు స్వతహాగా ఇంగ్లీష్ ఫిల్మ్స్లో కానీ తెలుగులో ఇప్పుడు ఏ ఫిల్మ్ వేయడం నాకు చాలా ఇష్టం సార్. తెలుగులో ఆర్జీవి గారి బూత్, ఇవన్నీ నాకు చాలా ఇష్టం సార్. ఇంకా హాలీవుడ్ కాంజ్యూరింగ్, ఎగ్జార్సిస్ట్, ఇవన్నీ నాకు చాలా ఇష్టం సార్. బట్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ మేము షార్ట్ ఫిల్మ్స్ అలాంటివి తీసినప్పుడు పెద్ద రికగ్నైజేషన్ రాలేదు సార్. బట్ ఒక అబ్బాయి అమ్మాయిని పెట్టి ఒక క్యూట్ లవ్ స్టోరీ తీస్తే మాత్రం వెంటనే రికగ్నిషన్ వచ్చింది సార్. ఆ రోజుల్లో 2011లో బ్లైండ్ డేట్ అని చాందీ గారితోనూ తరుణ్తో తీసాం సార్. అది తీసినప్పుడు మీ షాక్ సార్. 1 డేలో 58,000 వ్యూస్ వచ్చాయి సార్. మాకు అది అలాంటిది ఎప్పుడు తెలియదు సార్. 2011 ఆ టైంకి 58,000 ఒక రోజులు అంటే మాకు అర్థం కాలేదు సార్, ఏంటి ఇంత ఇలా జరిగిపోతుంది. అప్పటిదాకా మేము చాలా క్రియేటివ్గా ఏవో తీసేవాళ్ళం సార్. సో నేను తెలియకోకుండా అందులోకి వెళ్ళిపోయాను సార్. బట్ నా ఫేవరెట్ జానర్ మాత్రం హారర్ థ్రిల్లర్ సార్. వాటిని చాలా ఇష్టపడతాను. అంటే వాటి స్క్రీన్ ప్లే రాయడానికి కూడా చాలా ఇష్టపడతాను సార్ ఎక్కువ. అది అప్పట్లో రెవెన్యూ ఎలా ఉండేది యూట్యూబ్లో, అంటే 2008, 9, 11 ఆ టైంలో? ఎందుకంటే అప్పటికి ఇంకా సార్ అప్పుడే యూట్యూబ్ స్టార్ట్ అయింది సార్. యాక్చువల్లీ మనం చూసుకుంటే 8-6లో స్టార్ట్ అయింది సార్. మనకి తెలియడానికి 8-9 పట్టింది సార్. అదే టైంలో సార్ మాకు అసలు యూట్యూబ్లో పెట్టి రెవెన్యూ వస్తుందని కూడా మాకు తెలియదు సార్. మాకు తెలిసిందే 2011లో సార్. 2011 జనవరి వరకు మాకు తెలియదు. వాడేవో మెయిల్ పంపిస్తున్నాడు, మాకు తెలియదు కదా సార్. మేము చేసిన వర్క్ అని జస్ట్ యూట్యూబ్లో పెట్టుకుంటున్నాం అంతే. 11లో వాడు ఏవో పంపిస్తున్నాడు. అప్పుడు ధీరజ్ చెప్పాడు, అరే వాడు ఏదో మెయిల్స్ పంపిస్తాడరా, దీని నుంచి డబ్బులు కూడా జనరేట్ అవుతాయంట, అసలు నీ జీమెయిల్ చెక్ చేసుకున్నామంటే అప్పుడు చూసాం. చూసేటప్పటికి అంటే దీనికి ఒక మెయిల్ అని సపరేట్గా ఒకటి క్రియేట్ చేసాం సార్. బీటెక్లో ఒక మెయిల్ ఐడి ఉంటుంది, అఫీషియల్ మెయిల్ ఐడి మా కాలేజ్ నుంచి. ఇదేదో సార్ క్రియేట్ చేసి అందులో ఉందన్నమాట, ఈ ఫామ్ ఫిల్అప్ చేస్తే మీకు మనీ వస్తుందని. సో ఫస్ట్ టైం చాలా అంటే 1.5 year 2 years నుంచి ఉన్న రెవెన్యూ కలిపి ఫస్ట్ టైం ఆల్మోస్ట్ మాకు 78,000 ఎంత వచ్చింది సార్. మాకు అసలు అర్థం కాలేదు సార్, ఆ మనీని ఏం చేయాలో కూడా మాకు తెలియదు. అంతే కదా సార్, 2011లో అంత పెద్ద మనీ అంటే చాలా పెద్దది. వెంటనే ఏం చేసామంటే సార్, మేము అప్పటిదాకా చిన్న సైబర్ షాట్లు ఇట్లా కదా, సో 550D అనే కెమెరా కొనుక్కున్నాను సార్. కొనుక్కుని అలా జర్నీ స్టార్ట్ చేసాం. ఇంకా మెల్లిగా మంత్కి ఏంటంటే సార్ ఒక 10 to 15,000, 18,000. ఒక సినిమా రిలీజ్ చేసిన మంత్ 30-40,000. మేము ప్రయాణం రిలీజ్ చేసిన రోజు అయితే ఆల్మోస్ట్ ఆ మంత్ 1.5-2 లక్షలు అలా వచ్చాయి సార్. అలా జర్నీ స్టార్ట్ అయింది. మీ షార్ట్ ఫిల్మ్స్లో మానిటైజేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఏది ఎక్కువ మనీ తెచ్చింది? ఫస్ట్ పెళ్లి పుస్తకం సార్. పెళ్లి పుస్తకం అనేది అసలు హై రెవెన్యూ జనరేట్ అయింది దానికే సార్. మాకు తెలియదు అంత రెవెన్యూ జనరేట్ అవుద్దని కూడా తెలియదు సార్. అందులో ఒక పాట ఉంది సార్, వెరీ పాపులర్, తనపరాలని ఇవని. అది చాలా ఎక్కువ మంది పెళ్ళిళ్ళకి వాడుకున్నారు సార్. ఇంకా ఆ పాట వల్ల ఆ షార్ట్ ఫిల్మ్ కూడా బాగా పాపులర్ అయింది సార్. దట్ ఈస్ ద ఫస్ట్ షార్ట్ ఫిల్మ్. నెక్స్ట్ ఇంకా పొజిటివ్నెస్ సార్, దానికి ఆల్మోస్ట్ మాకు 3.5 lakh దాకా వచ్చింది ఫస్ట్ మంత్లో. ఫస్ట్ మంత్ కదా ఓవరాల్ దానికి. అదే మాకు అది చాలా, మేము ఎప్పుడు ఏది కొన్నా సార్ అప్పటి నుంచి ఏం చేసేవాళ్ళం అంటే సార్, అది మేము లొకేషన్ పర్మిషన్కి ఇవ్వటానికో ఇంకొక ఎక్విప్మెంట్ షార్ట్ ఫిల్మ్ అగైన్ షార్ట్ ఫిల్మ్ సార్. ఆ రకంగా ప్రయాణం అనే షార్ట్ ఫిల్మ్ని మేము 95,000లో తీద్దామని ప్లాన్ చేసుకున్నాం సార్. నిజానికి మాకు 90 షార్ట్ ఫిల్మ్ వరకు కూడా 0 బడ్జెట్లు సార్. ఆ ఫ్రెండ్సే యాక్టర్స్, మేమే కెమెరా, మేమే సౌండ్, మేమే ఎడిటింగ్, మేమే మ్యూజిక్. సో ఏం ఉండేవి కాదు సార్ బడ్జెట్లు. అలా మెల్లిగా అంటే ఓకే డబ్బులు వస్తున్నాయి, మ్యూజిక్కి పెడదాం, సింగర్తో పాడిద్దాం, ఇలా ఒక్కొక్కటి మళ్ళీ సినిమాలోనే పెట్టి చేసుకుంటూ వెళ్ళాం సార్ ముందుకి. ఇప్పుడు యాజ్ అ షార్ట్ ఫిల్మ్ మేకర్ అన్ని పనులు మీరు చేశారు సార్. ఈ సినిమా వచ్చేసరికి ఓన్లీ డైరెక్షన్, రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై అనగానే మిగిలిన వాటిల్లో కమాండ్ ఉంటుంది కదా, ఏది ఎలా చేయాలి ఏంటి అనేది. సో ఎస్పెషల్గా ఎడిటింగ్ ఒకటి, సినిమాటోగ్రఫీ ఒకటి, ఈ రెండు డైరెక్టర్కి చాలా ఇంపార్టెంట్. ఈ 3 సింక్లో ఉంటే అంటే డైరెక్టర్ ఏదనుకుంటే అది ఎడిటింగ్ అండ్ సినిమాటోగ్రఫీలో పర్ఫెక్ట్గా రాగలగాల. మీ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమాలో యాజ్ ఎ డైరెక్టర్ ఎంతవరకు ఉపయోగపడింది? ఎందుకంటే మీకు అవగాహన ఉండటం అనేది ఇక్కడ అవుట్పుట్ రావడానికి బాగా హెల్ప్ అవుతుంది. చాలా విషయాలు హెల్ప్ అయింది సార్. ఫస్ట్ విషయం ఏంటంటే సార్, నేను ట్రావెల్ అయిన మొత్తం టైము నాతో 12-13 years నుంచి ట్రావెల్ అవుతున్న వ్యక్తులే సార్. సో అప్పుడు నేను ఒక్కడనే కెమెరా తీసేవాడిని, నేనే ఎడిటింగ్ చేసేవాడిని, నేనే మ్యూజిక్. కానీ ఇప్పుడు ఏంటంటే సార్, నా టేస్ట్కి తగ్గిన మనుషులు ఈ షార్ట్ ఫిల్మ్ జర్నీలో వచ్చేసారు సార్. వాళ్ళనే మీరు అందరూ, నా కెమెరామెన్ కానీ,
నా మ్యూజిక్ డైరెక్టర్ కానీ, నా ఎడిటర్ కానీ, నా సౌండ్ డిజైనర్ కానీ అందరూ నా షార్ట్ ఫిల్మ్ డేస్ నుంచి ఉన్నవాళ్ళే సార్. ఓన్లీ ప్రొడక్షన్ డిజైనర్ ప్రవల్య గారిని మాత్రమే కొత్తగా టీంలోకి యాడ్ అయ్యారు. సో వీళ్ళ వల్ల మాకు ఏంటంటే సార్ హెల్ప్ ఏమైందంటే సార్, నాకేం కావాలో వాళ్ళకి తెలుసు సార్, వాళ్ళు ఎలాంటి అవుట్పుట్ ఇస్తారో నాకు అర్థమవుతుంది సార్. ఈ సింక్ అనేది మాకు ఎప్పుడు ఉండేది, దానివల్ల అవుట్కమ్ చాలా బ్యూటిఫుల్గా ఉండేది సార్. అండ్ సేమ్ టైం షార్ట్ ఫిల్మ్స్ రావడం ఇంకొక అడ్వాంటేజ్ సార్, అది బూన బ్లెస్సింగ్ తెలియదు కానీ సార్, ఎక్కువ ఆర్టిస్టులని గవగవ పరిగెట్టేచ్చేవాడిని సార్. ఎలా అంటే ఈ షార్ట్ అయిపోయింది, నెక్స్ట్ షార్ట్ ఇది. ఒక రోజు అయితే సుదర్శన్ గారిని ఆల్మోస్ట్ 8 డ్రెస్సులు కాస్ట్యూమ్ మార్పించాను సార్. ఇది స్పాన్ ఆఫ్ 1 hourలో 1 hour 8 కాస్ట్యూమ్లు మార్పించి షూట్ చేస్తాను సార్. అంటే మాకు షార్ట్ ఫిల్మ్ అలా అలవాటు కదా సార్. ఇది అయిపోయింది వెంటనే ఇది సరే, ఇక్కడ లొకేషన్ పర్మిషన్ ఈరోజు రాలేదు, వెంటనే దీనికి ఆల్టర్నేట్ ఇంకో సీన్ తీసేయచ్చు, ఇక్కడ ఉన్నది ఇంకొక రోజు ఉన్న సీన్ ఇక్కడ తీసేద్దాం. సో అది చాలా హెల్ప్ అది సార్. ప్రొడక్షన్ కాస్ట్ వైజ్ అది హెల్ప్ చేసాం, మేకింగ్ వైజ్ కూడా అంతే సార్. అండ్ ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే సార్, ఈ షార్ట్ ఫిల్మ్ని కలర్ ట్రూ లైట్స్లో తీసేవాళ్ళం సార్, లైట్స్ వాడేవాళ్ళం కాదు సార్. ఈ సినిమాకి కూడా 90% ఆఫ్ ద ఫిల్మ్, ఆల్మోస్ట్ 75-80 అనుకుందాం సార్, 80% ఆఫ్ ద ఫిల్మ్ వితౌట్ లైట్స్ సార్. నైట్ షూట్ లైట్స్ సార్, అందుకనే ఆ 20% ఇచ్చింది. మిగిలినంతా న్యాచురల్ సన్, న్యాచురల్ లొకేషన్. అంటే నేను పర్సనల్గా బిలీవ్ చేసింది లొకేషన్ కూడా ఒక క్యారెక్టర్ సార్, అది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని నా అభిప్రాయం సార్. అందుకనే ట్రూ టైంలో అంటే మనకు గోల్డెన్ అవర్ ఉండొచ్చు, మార్నింగ్ సెషన్, డస్క్ అండ్ డాన్ టైమ్స్, ఇవన్నిటిని బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేయడం జరిగింది సార్. యాక్టర్ సపోర్ట్ చేశారు దానికి బాగా, అది సార్. మధ్యాహ్నం షూట్ చేస్తే కష్టం, మధ్యాహ్నం అన్ని ఇండోర్స్ పెట్టుకునే వాళ్ళం సార్. ఇంటీరియర్ షాట్స్ అన్ని ఎస్ సార్. మా ఇల్లులు కూడా ఎలా పెట్టామంటే సార్, సారీ చెప్పండి, ఇల్లులు కూడా ఎలా ప్లాన్ చేసుకున్నాం సార్, ప్రతి ఇంటికి కూడా సార్ ఓపెన్ లైట్ వచ్చేలాగా సోర్స్ ప్లాన్ చేసుకున్నాం సార్. లిటరల్గా ఒక సైడ్ అయితే కంప్లీట్, ఒక ఇంటికి కంప్లీట్ ఓపెనింగ్ సార్. సో అదే న్యాచురల్ లైట్లో మా వర్క్ అయితే జస్ట్ వి యూజ్డ్ రిఫ్లెక్టర్స్ అంతే సార్. ఆ రకంగా మ్యాక్సిమం సోర్స్ ఆఫ్ లైట్ సన్నే వాడి మినిమల్గా లైట్స్ని వాడి ప్లాన్ చేసుకున్నాం సార్. దానివల్ల లైటింగ్ కాస్ట్ లేదు, కొంచెం తగ్గుతుంది. అంటే డేలో వచ్చేవి లైట్స్, బట్ యూజ్ అయ్యవలసిన చోటే పెట్టుకున్నాం సార్, లేదంటే లేదు. ఇప్పుడు మనం ఆటోలో తీస్తున్నాం సీన్, అప్పుడు ఆటోకి రిగ్స్ పెడతాం, కానీ బయట ఉన్న సన్ వల్ల కొంచెం ఎక్స్పోజర్ హెవీగా ఉంటుంది, డిఫరెన్స్ ఉంటుంది. దానికోసం ఫిల్లింగ్ కోసం చిన్న చిన్న లైట్లు పెట్టాం, అంతేగాని మిగిలిన అవుట్డోర్ అయితే ఇంకా కంప్లీట్ సన్ లైట్ సార్, నోవే అసలు. ఈ లవ్ స్టోరీస్ అనేది ఎప్పటి నుంచో సినిమాల్లో ఉన్నాయి, కానీ ఇప్పుడు అది కొంచెం డిబేటబుల్ సబ్జెక్ట్ అవుతుంది. ఎందుకంటే సినిమాలు చూసి చెడిపోతారు, చిన్నపిల్లలకి తెలీదు, దే జస్ట్ ఫాల్ ఇన్ లవ్ విత్ ఎనీబడి. ఇప్పుడు ఆ కాన్షియస్నెస్, ఆ అవేర్నెస్ అది పెరుగుతుంది అట్ దిస్. సో దాన్ని ఎలా బ్యాలెన్స్ చేశారు మీరు? ఎందుకంటే ఇది ఇర్రెస్పాన్సిబుల్ ఫిల్మ్ గా కూడా జనాలు చూసిన వాళ్ళు కొంతమంది మాట్లాడే అవకాశం ఉంది. ఇందులో 2-3 అంశాల గురించి మేము చెప్తున్నాం సార్. అందులో వన్ ఆఫ్ ద ఇదేంటంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఒక గురించి కూడా చెప్తున్నా సార్. చేసే పని కన్నా ఆ మనిషి తాలూకా క్యారెక్టర్ గుణం గొప్పది, మనం ఎలాంటి వాడికి ఇస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అనే కోవలో, అంటే ఒక థిన్ లైన్ ఉంటుంది కదా సార్, అది దాటుకోకుండా ఆ రిలేటబిలిటీ ఇస్తూ చెప్పాం సార్ మేము. ఇది అది వర్కౌట్ అవుతుందని అనిపిస్తుంది సార్. ఆ జాగ్రత్త అయితే ఖచ్చితంగా తీసుకున్నాం సార్. ఎందుకంటే ఇది మీరు అన్నట్టు ఇది ఖచ్చితంగా డెబెటబుల్, అరే ఇలా ఎలా దీన్ని చూసి పాడే సిట్యుయేషన్స్ మేము అలా చెప్పుకోకుండా ఏంటి సార్, చాలా క్లాస్గా ట్రీట్ చేసి అబౌట్ ద పర్సన్ క్యారెక్టర్, వాళ్ళు చేసే పని, ఇవన్నిటిని రిలేటబుల్గా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తూ చెప్పాం సార్. అది బాగుంటుంది, వర్కౌట్ అవుతుంది సార్, అది ఖచ్చితంగా. అలా మీరు ప్రమోస్ ఆర్ ఇన్ సింక్ విత్ ద సబ్జెక్ట్, కానీ ఈ మధ్య మీరు రిలీజ్ చేసే పోస్టర్స్ అన్ని కార్పొరేట్ పోస్టర్ స్టైల్లో ఉంటున్నాయి. అంటే క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్, దే ఆర్ లుకింగ్ లైక్ కార్పొరేట్. అంటే ఈ పల్లెటూరు దానికిను పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ కిను మీరు చేసే పోస్టర్స్ కి రెంటికి మ్యాచ్ కావట్లేదు అనుకుంటున్నాను సార్. ఇది క్యారెక్టర్ ప్యూర్ నా అత్యుత్సాహం నాదే సార్. నాకు ఎక్కువ హెవీలీ నేను హాలీవుడ్ ఫిల్మ్స్ ఇన్స్పిరేషన్స్ అని, నాకు వాళ్ళు ఒక క్యారెక్టర్ పోస్టర్స్ దించుతారు, మనం యూజువల్లీ చాలా తక్కువ క్యారెక్టర్ పోస్టర్స్ అనేది దించడం. సో నాకేంటంటే అంత అలా ఒక మనిషి ఒక స్టైల్లో ఇక్కడ దాకా ఉండి కింద ఈ టైటిలింగ్స్ ఇలాగే రావాలి, అది నా అత్యుత్సాహం సార్. దానివల్ల మిగిలినన్ని అలా పెట్టి క్యారెక్టర్ పోస్టర్స్ మాత్రం ఇలా కావాలని ఇది నా ఇష్టంతో చేసుకున్నాను సార్. సో మీరు చెప్పారు మొదటి నుంచి హాలీవుడ్ ఫిల్మ్స్ బాగా ఇంట్రెస్ట్ గా చూసారు, బాగా ఇన్స్పిరేషన్స్ ఉన్నాయనేసి.
సో మీకు పర్సనల్ గా బాగా నచ్చిన వాట్ ఆర్ యువర్ టాప్ ఫిల్మ్స్ అండ్ డైరెక్టర్స్, ఏ డైరెక్టర్స్ అంటే ఇష్టం నా హాలీవుడ్ లో? ఇన్స్పిరేషన్ స్టీవెన్ స్పీల్బర్గ్ సార్ ఫస్ట్ నుంచి కూడా. ఎందుకంటే నేను తెర మీద ఆయన సినిమా ఫస్ట్ చూడటం వల్ల నేను ఆయనకి చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను సార్. మేజర్ నాకు ఇష్టమైన ఫిల్మ్స్ అంటే ఇప్పుడు జురాసిక్ పార్క్ నాకు తెలియకోకుండా చాలా ఇష్టం సార్. తో ఇట్ ఈస్ ఎ కమర్షియల్ ఫిల్మ్, నాకు చాలా ఇష్టం సార్. అండ్ స్కిండర్స్ లిస్ట్ కానీ, క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్ కానీ, ఇవన్నీ నాకు చాలా ఇష్టం సార్. ఇప్పుడు నాకు అన్ని లాంగ్వేజెస్లో సినిమాలు నచ్చుతాయి సార్. ఇప్పుడు నాకు రాజమౌళి గారి బాహుబలి ఇష్టం సార్. అలాగే ఇప్పుడు సుకుమార్ గారి రంగస్థలం నాకు చాలా ఇష్టం సార్. ఇప్పుడు కృష్ణవంశీ గారి మురారి, నేను చెప్పాలంటే చాలా పిచ్చి సార్. విలేజ్లో అంత రూరల్లో అంత బ్యూటిఫుల్గా సినిమా మురారి. పెద్దవంశీ గారి సినిమాలు అన్నీ ఇష్టం సార్. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది సార్. బట్ నాకు ఫస్ట్ కమ్స్ స్టీవెన్ స్పీల్బర్గ్ సార్. ఆయన వర్క్స్ ఆల్మోస్ట్ అన్నీ నాకు ఇష్టం సార్. ఆయన కొన్ని వర్కౌట్ అవన్నీ కూడా ఉంటాయి, రెడీ ప్లేయర్ అని ఇలాంటి ఫిల్మ్స్, అవి కూడా నాకు ఇష్టం సార్. ఆయన వే ఆఫ్ ప్రజెంట్, ది పోస్ట్, ఇవన్నీ ఫిల్మ్స్ కూడా నాకు చాలా ఇష్టం సార్. డ్యూయల్ చూసారా సార్? చూసాను సార్ మొత్తం. ఫస్ట్ ఫిల్మ్ కదా సార్, సో చూసాను సార్. అంటే ఫ్యాసినేటింగ్ ఫిల్మ్. నేను అది చూడటం కూడా నేను 12th ఆ టైంలో చూసాను సార్, 12th స్టాండర్డ్. ఎందుకంటే నాకు అప్పుడు దాకా ఆయన ఫిలిమ్స్ బ్యాక్ వెంట నాకు తెలియదు సార్. జురాసిక్ పార్క్ నుంచి చూసుకుంటూ వచ్చా. ఆ ముందు ఏ ఫిలిమ్స్ తీశారు, ఈ జాజ్, ఈ డ్యూయల్, ఇవన్నీ మనకు తెలియదు కదా సార్. లేటర్ పార్ట్లో తెలుసుకుని బ్యాక్ ఫిలిమ్స్ అని చూశాను సార్. అంటే ఏమో సార్, ఇంకా ఆయన తెలియకోకుండా ఆయన ఏదైనా చెప్పినా సరే నేను ఏదో గాడ్లీ వర్డ్లో తీసేసుకుంటాను అనమాట. ఓకే, ప్రీ ప్రొడక్షనే ఎంటైర్ ఫిల్మ్కి హార్ట్. సో నేను ఎక్కువ టైం ప్రీ ప్రొడక్షన్కి పెడుతుంటాను సార్. ఎందుకంటే మిగిలిన మేకింగ్, పోస్ట్ ప్రొడక్షన్ చాలా ఈజీ కింద నా ఫీలింగ్ అనమాట. సో ప్రీ ప్రొడక్షన్ మీద ఎక్కువ టైం తీసుకుంటా, స్టోరీ రైటింగ్ మీద ఎక్కువ టైం తీసుకుంటా, దాన్ని డెవలప్ చేసి ప్రాపర్ స్క్రిప్ట్. అంటే ఒక 2.5 hours సినిమా కూడా 230 pages రాస్తాను సార్ స్క్రీన్ ప్లే, డీటెయిల్డ్ షార్ట్ డివిజన్స్ అన్ని రాసుకుంటూ. మేబీ ఆయన వర్డ్స్ నేను ఎక్కువ తెలియకుండా ఇన్స్పైర్ అవుతూ అలా ఉన్నాను సార్. సో మై ఫేవరెట్. యా, ఇప్పుడు మీరు చెప్పినట్టు లొకేషన్స్ మీకు తెలుసు, స్క్రిప్ట్ మీరు రాశారు. స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత లొకేషన్కి వెళ్ళిన తర్వాత మోడిఫై చేసుకోవాల్సిన అవసరం వచ్చిందా, లేదంటే మీరు అనుకున్నట్టుగా మీరు షార్ట్ డివిజన్స్ చెప్పారు కదా, అలా తీయగలిగారా? 90% అలాగే చేయగలిగాం సార్. బికాస్ ట్రూ లొకేషన్స్ వల్ల సార్ కొన్నిసార్లు మేము అనుకున్న యాంగిల్ పర్ఫెక్ట్గా అనిపించేది కాదు సార్. అది మాత్రమే చేంజ్ చేసుకున్నాం, కానీ 90% మేము అచీవ్ చేసాం సార్. ఏవైతే విజువల్ చేసుకున్నాం, మేము జనరల్గా వెళ్ళి ముందే రెక్కికి వెళ్ళినప్పుడు సార్ ఒక 3-4 ఏడీలతో వెళ్తాను సార్. అక్కడ సీన్స్ యాక్చువల్గా తీసేసి షార్ట్స్ అన్ని ముందే తీసేసుకుంటాం మొబైల్లో, ఈ షార్ట్ ఇలా తీసుకోవాలని. మేబీ అది మాకు చాలా హెల్ప్ అయింది సార్. ఎంటైర్ ఫిల్మ్ ఆల్మోస్ట్ ముందే తీసేసినట్టు సరదాగా అది తీసేసిన తర్వాత సినిమాలో తీసాం సార్. 10% మాత్రం అక్కడికి వెళ్ళాక రియల్ టైం లొకేషన్ కొన్ని ఛాలెంజెస్, కొంచెం ఇబ్బందులు ఉంటాయి కదా సార్, దానివల్ల ఒక 10% అటు ఇటు అయింది సార్. బట్ 90% నేను ఎన్ని వర్కింగ్ డేస్? 63 వర్కింగ్ డేస్లో తీసాం సార్ సినిమా మొత్తం. ఓకే, సో ఇప్పుడు 1 weekలో రిలీజ్ అవబోతుంది సార్. ఈ సినిమాకి ప్రమోషన్స్ ఏమి వర్క్ అయింది అనుకుంటున్నారు బాగా? సార్ సుమంతే సార్ ప్రమోషన్స్ అంటే సుమంత్ అంటే ప్రమోషన్స్. సింపుల్గా మేము ఇద్దరం ఒకటే అనుకున్నాం సార్. ఈ సినిమా ఓకే అయినప్పుడు డార్లింగ్ కంటెంట్ నేను చూసుకుంటా, ప్రమోషన్ మీరు చూసుకోండి. తన లాస్ట్ సినిమా కూడా మీరు చూసుంటారు, మేము ఫేమస్ కూడా మంచి సౌండ్ చేశారు తన ప్రమోషన్స్. హీఈస్ వెరీ గుడ్ అట్ ఇట్. మీరు చెప్పినట్టు సౌండ్ చాలా బాగా చేశారు సార్. తన క్రియేటివ్గా ఉంటాయి సార్ తన థాట్స్, ప్రమోషన్స్. అన్న ఇలా వెళ్తే ఎలా ఉంటుంది, ఇలా చేస్తే ఎలా ఉంటుందని ప్రతిదీ సార్ నాతోను ప్రొడ్యూసర్ గారితో డిస్కస్ చేస్తూ ఉంటారు సార్. ఎప్పుడు అదే ఆలోచన. ఇప్పుడు ఉన్న కో యాక్టర్స్ అందరితో డిస్కస్ చేస్తుంటారు ఏం చేద్దాం అని. ఎందుకంటే తను కూడా ఒక డైరెక్టర్ కదా సార్, తనకి తెలుసు ఒక సినిమాని ఎలా జనాల్లోకి తీసుకెళ్ళాలని. ఇప్పుడు మీకు యాడ్స్ నచ్చాయి అన్నారు కదా సార్, అవన్నీ కూడా సుమంత డైరెక్ట్ చేశారు సార్, తనే తీశారు. తను ఏంటంటే ఆ కొత్త థాట్తో వస్తారు సార్. వచ్చి అన్న మన సినిమా ఆ నాస్టాల్జియా ఫీలింగ్ ఉంటుంది, మన సినిమా చూసినప్పుడు ఒకప్పుడు ఊరికి వెళ్ళిన ఫీలింగ్ ఉంటుంది, అలాంటి థాట్ తీసుకొద్దాం అన్న అని చెప్పి ఆ థాట్ని తనే ప్రజెంట్ చేశారు సార్. మొత్తం ఆల్మోస్ట్ ఒక 11-12 యాడ్స్ చేశారు సార్. ఇప్పుడు ఒక 3-4 రిలీజ్ అయ్యాయి. అది సార్ ఆ రకంగా జనాల్లోకి తీసుకెళ్తున్నాం సార్. రైట్. సో గోదావరి గట్టు పైన నేను చూస్తాను 8th, అంతా ప్రమోషన్స్ అంతా బాగున్నాయి. ఐ హోప్ ఇట్ బికమ్స్ ఏ బ్లాక్ బస్టర్ అండ్ యూ గెట్ ద మచ్ డిజర్వ్డ్ and delayed blockbuster. Thank you very much. All the best. Thank you.